కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బెయిల్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఫోక్సో కేసు కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది న్యాయస్థానం. మరోవైపు విచారణకు హాజరవుతానని పోలీసులకు భగీరథ్ మెయిల్ పంపించారని చెబుతూ ఉండగా భగీరథ్ నుంచి ఎటువంటి మెయిల్ తమకు అందలేదంటున్నారు పోలీసులు. దీంతో బండి భగీరథ్కు మరోసారి సైబరాబాద్ పోలీసులు నోటీసులు అందించారు. కరీంనగర్లో భగీరథ్ బంధువుకు ఆ నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై ఆల్రెడీ ఫోక్సో కేసు నమోదు చేశారు. తాను ఈ రోజు విచారణకు హాజరవి పూర్తిగా సహకారాన్ని అందిస్తానని కూడా ఒక మెయిల్ అందజేసినట్లుగా సమాచారం అందింది. కానీ పోలీసులు మాత్రం దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతోంది ఈరోజు? థ్యాంక్ యూ జమీమా. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించినటువంటి బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో వ్యవహారం అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు అదేవిధంగా సామాజిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ అదేవిధంగా పోలీసులు చర్యలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఎందుకంటే మైనర్ బాలిక పైన బండి భగీరథ్ అత్యాచార యత్నానికి పాల్పడడానికి మల్టిపుల్ టైమ్స్ ప్రయత్నించాడనేటటువంటి కోణంలో ఈ నెల 8వ తేదీన ప్రధానంగా పేట్ బషీరాబాద్ లో ఉన్నటువంటి పిఎస్ లో కేసు నమోదవడం జరిగింది, పోక్సో కేసు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ హాజరు కావాలంటూ బండి భగీరథ్కి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ బండి భగీరథ్ మాత్రం నిన్న చిట్టు ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి మరోవైపు ప్రభుత్వం చిట్టును కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ నిన్న జరిగినటువంటి విచారణకి బండి భగీరథ్ హాజరు కాలేదు. ఈ రోజు ముఖ్యంగా తన పైన నమోదైనటువంటి కేసు వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ తో పాటు మరొకవైపు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో హైకోర్టులో ఈ ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో వెకేషన్ బెంచ్ వద్ద ఈ ముందస్తు బెయిల్ సంబంధించినటువంటి వాదోపవాదాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఈ వాదనలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ముందస్తు బెయిల్ కి హైకోర్టు ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు చిట్టు బృందం ఇప్పటికే ఆ బాలికకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతటిని కూడా రికార్డ్ చేసింది. పోలీసులు ఆ స్టేట్మెంట్ అంతటిని కూడా హైకోర్టులో సమర్పించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ బెయిల్ కి సంబంధించినటువంటి అంశంలో మరొకవైపు బండి భగీరథ్ ఇచ్చినటువంటి పిటిషన్ లో కావాలనే దురుద్దేశంతో తనపై కేసు పెట్టడం జరిగింది. ఆమె మైనర్ కాదు, మేజరు. రాజకీయ దుర్దేశంతో తన తండ్రిని ఎదుర్కోనలేక నా పైన ఇటువంటి కేసులు బనాయించారంటూ కూడా మరొకవైపు ఆ పిటిషన్ లో దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీంతో ఈ రోజు జరిగేటటువంటి హైకోర్టులో జరిగేటటువంటి ముందస్తు బెయిల్ కి సంబంధించి వాదోపవాదనలకు సంబంధించినటువంటి తర్వాత బెయిల్ మంజూరు చేస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మరొకవైపు నిన్న విచారణకు హాజరు కానటువంటి బండి భగీరథ్కి సంబంధించినటువంటి అంశంలో తన వర్గీయులంతా కూడా రేపు విచారణకు హాజరవుతాడు, చిట్టుకు సంబంధించినటువంటి విచారణకు హాజరవుతాడంటూ కూడా మెయిల్ పంపించారంటూ కూడా బండి భగీరథ్ చెప్తుంటే మరొకవైపు పోలీసులు మాత్రం తమకి ఎటువంటి మెయిల్ ని బండి భగీరథ్ పంపించలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు బండి భగీరథ్కి సంబంధించి ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బండి భగీరథ్ని ఏ క్షణానైనా సరే అరెస్ట్ చేస్తామనేటటువంటి కోణంలో కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.